అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. మీరు చూస్తున్న ఈ దేవాలయం బృహదీశ్వర ఆలయం, తంజావూరులోనిది. తంజావూరులోని అతిపెద్ద దేవాలయం ఈ బృహదీశ్వర ఆలయం. ఈ దేవాలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయంగా ఈ దేవాలయం పిలువబడుతుంది. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి, నమ్మండి. ఎంతో అందమైన దేవాలయం. ఇప్పటిదాకా ఈ దేవాలయాన్ని చూడలేదు అన్న బాధ కన్నా కానీ జీవితంలో ఒకసారైనా చూడాలి అనిపించే దేవాలయం ఈ బృహదీశ్వర ఆలయం. ఇక్కడ స్వామివారు అమ్మవారితో కొలువై ఉంటారు. అతిపెద్ద సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం, అలాగే అతిపెద్ద పార్వతీ అమ్మవారి దేవాలయం కూడా మనం చూడొచ్చు. ఎంతో సుందరమైన ఈ దేవాలయం. ఇది తంజావూరులోని రైల్వే స్టేషన్కి అతి సమీపాన ఉన్న ఈ దేవాలయం. ఇక్కడ స్వామివారి ఎదురున్న నంది మండపం ప్రపంచంలోనే అతిపెద్ద 2వ నంది మండపం. మొదటిది ఆంధ్ర రాష్ట్రంలోని యాగంటిలో ఉంది, 2వది ఈ నంది. ఎంతో సుందరమైన ఈ దేవాలయం. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. ఇక్కడ మహాశివుని లింగరూపం, అతిపెద్ద లింగరూపంలో స్వామివారు మనకి దర్శనమిస్తారు. ఈరోజు శనివారం అవటం వల్ల స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఒకసారి టెంపుల్ చుట్టూ తిరిగి టెంపుల్ పరిసరాలను గమనించే ప్రయత్నం చేద్దాం మనం. జీవితంలో మొదటిసారి రావటం నేనైతే ఈ దేవాలయానికి. సో ఇన్నాళ్ళు పట్టినందుకు చాలా బాధగా ఉన్నా కానీ ఇప్పటికైనా వచ్చాను అని ఆనందంతో ఉన్నా నేనైతే మాత్రం. సో ఇది బృహదీశ్వర ఆలయం, తంజావూరులో ఉన్నది. ఇక్కడి నుంచి స్వామివారి దేవాలయానికి వెళ్తాం మనం. ఇలా స్వామివారి దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వామివారు ఉంటారు. స్వామివారి దర్శనానంతరం కూడా మనం మెట్ల మార్గం నుంచి బయటకైతే వచ్చేస్తాం మనం. చక్కని వాతావరణం. ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు కానీ ఇది మాత్రం నిజంగా దీన్ని కట్టారంటే పాతకాలంలో చాలా చాలా ధైర్యంతో ఉండాలి. దీనికి ఎలాంటి పిల్లర్స్ లేవు, శాండ్ బాక్స్ టెక్నాలజీతోనే కట్టారు అని తెలుసుకున్నాను నేనైతే మాత్రం. అద్భుతమైన దేవాలయం ఈ బృహదీశ్వర ఆలయం. చక్కని పరిసరాలు. నిజంగా ఈ దేవాలయాన్ని చూడాలంటే ఒక్కరోజు అయితే సరిపోద్ది. దీనికి డెఫినెట్గా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉండాలి. ఈ మార్గం ద్వారానే మనం స్వామివారిని దర్శించుకొని వెనక్కి వస్తాం మనం. ఈ మార్గం ద్వారానే. సో అతిపెద్ద దేవాలయం. ఈ దేవాలయానికి వెనక భాగంలో ఉన్నది వినాయక స్వామివారి దేవాలయం. వినాయక స్వామివారి రూపం కూడా అతిపెద్ద వినాయక స్వామివారు ఉంటారు ఇక్కడ. సో ఇది వినాయక స్వామివారి దేవాలయం. ఇది వినాయక స్వామివారి దేవాలయం. వినాయక స్వామివారి దేవాలయం. వినాయక స్వామివారి దేవాలయానికి పక్కనే
వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం ఉంటుంది ఇక్కడ. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని కూడా మనం దర్శించుకోవచ్చు. సో ఇది వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం. ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామివారు వల్లీ దేవసేన సమేతంగా మనకి దర్శనమిస్తారు. ఎంతో చక్కని స్వరూపం. నేను చాలా దేవాలయాలను దర్శించుకున్నాను, కానీ స్పష్టమైన స్వామివారి రూపం, అమ్మవారి రూపం. స్పష్టమైన అమ్మవారు, అయ్యవారి రూపం. తరువాత ఇక్కడి నుంచి మనం చూస్తే ఇక్కడ దక్షిణామూర్తి స్వామివారి దేవాలయాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఈ దేవాలయాలు చాలా చక్కగా ఏర్పరచబడి ఉన్నాయి. ఇక్కడనే కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా చక్కగా, చాలా నీట్గా టెంపుల్ని అయితే మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. నేను ఇప్పటివరకు చాలా దేవాలయాలను దర్శించుకున్నాను, కానీ ఇలాంటి దేవాలయాన్ని చూడటం మాత్రం ఇదే మొదటిసారి. అద్భుతమైన శిల్ప సంపద, అద్భుతమైన కన్స్ట్రక్షను, అద్భుతమైన మెయింటెనెన్స్. ఇప్పటికీ ఇది తంజావూరు రైల్వే స్టేషన్కి అతి సమీపాన ఉంటుంది. ఇక్కడ స్వామివారు అతిపెద్ద శివలింగాకారంలో మనకి దర్శనమిస్తారు. మీకు కనిపించే టెంపులే అమ్మవారి టెంపుల్. అమ్మవారి రూపం ముగ్ధ మనోహరంగా ఉంది. ఇంత అందమైన అమ్మవారి విగ్రహాన్ని, ఇంత అందమైన శిల్ప సంపదను అయితే నేను ఎప్పుడూ చూడలేదు. అద్భుతం. తప్పకుండా మరలా నేను దర్శించాలి అనుకునే దాంట్లో ఈ దేవాలయం అయితే మాత్రం ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం అమ్మవారి దేవాలయానికి వెళ్దాం. సో టైం ఆల్మోస్ట్ 9 o'clock అవడంతో టెంపుల్ని క్లోజ్ చేస్తున్నారు. నేను కొంచెం లేట్గా రావడంతో 8కి వచ్చాను. అయినా కూడా టెంపుల్ పరిసరాలని మరలా చూడటం జరిగింది. ఇది అమ్మవారి దేవాలయం, పార్వతి అమ్మవారి దేవాలయం. ఎంత అద్భుతంగా ఉన్నారు. జీవకళ ఉట్టిపడేలాగా, కళ్ళల్లో మెరుపు మాత్రం తగ్గలేదు. నాకు ఇప్పటికీ చూసి 1 hour అవుతున్నా కూడా కళ్ళల్లోనే ఉన్నారు అమ్మవారు. చూడ చక్కని ముగ్ధ మనోహరమైన అమ్మవారి రూపం ఎంతో 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 అందంగా అనిపించింది అమ్మవారి రూపం. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం నిజంగా జీవితంలో ఒక్కసారైనా సరే అవకాశం ఉంటే ఒక్కసారైనా దర్శించుకొని తీరాలి అనే దేవాలయాల్లో ఇది ఒకటి. బృహదీశ్వర ఆలయం స్వామివారి దేవాలయానికి వెళ్తానికి ఉన్న ఎంట్రన్స్ ఇది. ఈ దేవాలయం నిర్మించినప్పుడు ఒక చిన్న నందిని పెట్టారంట. తర్వాత ఆ నంది ప్లేస్లో అతిపెద్ద నందిని అయితే ఏర్పాటు చేశారు. ఇది ఆ అతిపెద్ద నంది. ఇది అమ్మవారి దేవాలయం.
స్వామివారికి ఎదురుగున్న చూపిస్తున్నాం. స్వామివారి నంది. ఇక్కడి నుంచి స్వామివారి దేవాలయాన్ని మనం చూడొచ్చు. సో చూడచక్కని దేవాలయం, చూడచక్కని వాతావరణం. తంజావూరు గురించి వెంటనే కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఎప్పటికైనా తంజావూరు రావాలనేది ఒక కలగానే మిగిలిపోయింది. ఈరోజుకి అది నెరవేరింది. ఎంతో చక్కని ప్రశాంతమైన పరిసరాలు, ఎంతో చక్కని గోపురాలు, శిల్ప సంపద. తంజావూరులో పుట్టాలంటే అదృష్టం ఉండాలంటారు. సో అలాంటి దేవాలయం ఈ బృహదీశ్వరాలయం. సో స్వామివారి దేవాలయానికి ఎదురుగా ఉన్న ఈ గోపురాలను చూద్దాం. ఎంత చక్కని దేవాలయం, ఎంత చక్కని వాతావరణం, నిజంగా అద్భుతం. రెండు కళ్ళు సరిపోవట్లేదంటే నమ్మండి. ఇన్నాళ్ళకి నాకు అనుగ్రహం ఇచ్చావా తండ్రి అనిపిస్తుంది నా మనసుకి. என்ன வச்சிங்க என்ன வச்சிங்க శంభో శంకర హర హర మహాదేవ. శంభో శంకర, శంభో శంకర హర హర మహాదేవ. శంభో శంకర. శంభో శంకర, శంభో శంకర హర హర మహాదేవ. శంభో శంకర, శంభో శంకర. తప్పకుండా రండి, స్వామివారిని దర్శించండి.